జై గురుదేవదత్త. 21/11/2025 శుక్రవారం నుంచి చాంద్రమానం ప్రకారం హేమంత ఋతువుతో కూడిన మార్గశిర మాసం అనేది ప్రారంభమవుతోంది. మాసానాం మార్గశీర్ష్యోహం అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో మనకి తెలియజేశాడు. అంటే మాసాలలో మార్గశిర మాసం సాక్షాత్తు శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపం. మార్గశీర్షం అంటే భగవంతుణ్ణి పొందడానికి శ్రేష్టమైన దారి చూపించేది అని అర్థం. ముఖ్యంగా ఈ మాసంలో గురువారాలు లక్ష్మీ ప్రీతికరమైన రోజులు కాబట్టి గురువారాన్ని లక్ష్మీ వారం అని కూడా అంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ మాసంలో లవణం అంటే ఉప్పు దానం అనేది ఎంతో విశేషమైన పుణ్యఫలితాన్ని అనుగ్రహిస్తుందని మహర్షులు మనకు తెలియజేశారు. ఇక్కడ ఉప్పుని దానం చేయమని అన్నారు అంటే ఈ మాసం అంతా కూడా తినే ఆహార పదార్థాల్లో ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకోవాలని అంతరార్థం. కాబట్టి ఈ మాసం అంతా కూడా గురువారాలు తలకి నూనె రాసుకోకూడదు. అలాగే వీలైతే తలస్నానం చేయాలి. ఆహార పదార్థాలలో నైవేద్యాలలో ఆవాలు, మెంతులు, మిరియాలు, పసుపు, పాత చింతపండు, పెరుగు ఇవి అధికంగా ఉండేలా చూసుకోవాలి. ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. వంటల్లో నూనె వాడకాన్ని చాలా స్వల్పంగా ఉండేలా చూసుకోవాలి. గురువారం రోజున నూనె పోపు వాడకుండా నెయ్యి తాళింపు వాడాలని చెప్పి మహర్షులు మనకు తెలియజేశారు. ఈ విధమైన నియమాలు పాటించడం వల్ల, అలాగే ఈ మాసమంతా కూడా విష్ణు ఆరాధన అధికంగా చేయడం వల్ల విశేషంగా మనకి ఆధ్యాత్మిక శక్తి అనేది కలుగుతుంది. ఆధ్యాత్మిక బలం అనేది పెరుగుతుంది. దైవకృప కలుగుతుంది. ఈ మార్గశిర మాసంలోనే మార్గశిర శుద్ధ ఏకాదశికి గీతా జయంతి మహాపర్వదినాన్ని జరుపుకుంటాం. సాక్షాత్తు భగవానుడే సకల వేద శాస్త్ర ఉపనిషత్తుల సారంగా భగవద్గీతని ప్రపంచానికి అందించిన పుణ్య రోజు ఈ మార్గశిర మాసంలోనే వస్తుంది. అలాగే సకల దేవ గురు స్వరూపమైన త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన సద్గురు దత్తాత్రేయ అవతారం కూడా మార్గశిర పౌర్ణమి రోజున జరిగింది. కాబట్టి ఈ మార్గశిర మాసంలో గీతా జయంతి అలాగే దత్త భగవానుడి జయంతి పర్వదినాలకు మనకి వస్తున్నాయి. కాబట్టి ఈ మాసం ఎంతో విశేషమైనది. అలాగే మార్గశిర బహుళ అష్టమి శ్రీ కాలభైరవ జయంతిగా కూడా జరుపుకోవాలని చెప్పి మనకి మహర్షులు తెలియజేశారు. జై గురుదేవదత్త.